సో చిన్న సంఘం అని ఎప్పుడు కూడా మనం అనుకోదు ఎక్కువ మంది లేరని. ఒక్కడు యేసు ప్రభు నమ్మినోడు ఒక ప్రాంతంలో ఉండంటే ఆ ప్రాంతాన్ని అంతా కదిలించగలడు. అంత శక్తి ఉంది యేసుక్రీస్తు నామంలో. సో ఆ విషయాన్ని మళ్ళీ నేను టైం వేస్ట్ చేసుకోకుండా మీరు నేర్పియాలని మనవి చేస్తున్నాను. మాటలు లేని పుస్తకం. ఏంటది? మాటలు లేని పుస్తకం. ఇందులో 5 కలర్లు ఉంటాయి. 5 కలర్లు ఒక్కొక్క విషయాన్ని అందరి దగ్గర కూడా ఈ కలర్స్ ఉండాలి, బుక్ ఉండాలి. అందరు కూడా సువార్త చేయాలి. ఈ ప్రాంతం అంతా ఎన్నో చేపలున్నాయి కదా, ఈ చేపలకు ఒక గాలం కావాలి. ఇది ఒక గాలం, రైట్? సో మీరు నేర్చుకొని, సిస్టర్ నేర్చుకుంది ఆల్రెడీ, ఆమెకు అనుభవం ఉంది, ఆమె అనేక సంస్థల్లో పనిచేస్తూ ఉంది. సో మీరు నేర్చుకోండి, ఒకరికొకరు ఇంటరాక్ట్ నేర్చుకోండి. అదే కాకుండా 1 నిమిషంలో సాక్ష్యం ఎట్లా చెప్పాలనేది కూడా నేర్చుకోండి. అది మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నేర్పిస్తాను నేను. ఇది 1 నిమిషంలో ఏ రీతిగా సువార్త చెప్పాలి నేను చెప్తా ఉంటా. బండి మీద ఎక్కినప్పుడు 1 నిమిషంలో దిగిపోతాం కదా, ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనుకో, కొద్దిసేపు అంటే డెస్టినేషన్, అంత లోపల పరిచయము, అనుమతి. ఆ తర్వాత నేను యేసుప్రభు దగ్గరికి రాకముందు ఎట్లా ఉన్నా, ఆ తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చినాక ఏమైంది, ఎట్లా వచ్చినా, యేసుప్రభు దగ్గరికి వచ్చినాక ఎట్లా ఉన్నా నేను, తర్వాత ఒక సమయంలో యేసుప్రభు దగ్గరికి రాకుంటే నా జీవితం ఏమవుతుండే. ఇందులో క్రైస్తవ మాటలు ఏమి ఉపయోగించకుండా 1 నిమిషంలో నా సాక్ష్యం చెప్పిస్తాను. గత 15 రోజులలో 200 మందికి సువార్త చెప్పిన నేను. అల్లే చెప్పండి. సో మనం చేసే పని, మనం చేసే దేవుడు చేసే పని దేవుడు తప్పక చేస్తాడు. సో ఈ ప్రాంతంలో మీరున్న దగ్గర చెప్పినాను కదా, చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లే, మీ చుట్టాలే ఉన్నారు ఎంతోమంది కదా. ఫ్రాన్ అని ఉంటుంది ఒక మాట. ఫ్రాన్ అంటే ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఆర్ అంటే రిలేటివ్స్, ఏ అంటే అసోసియేట్స్, ఎన్ అంటే నేబర్స్. ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా మీకు కదా. ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు. ఆ తర్వాత రిలేటివ్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు రాసుకోండి, ప్రార్థన చేయండి. వీలైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సువార్త చెప్పండి. తెలియని వారికి 1 నిమిషంలో సాక్ష్యం చెప్పండి. తెలిసిన వారికి 3 నిమిషాల్లో ఈ మాటలు లేని పుస్తకంతో సువార్త చెప్పండి. కలర్స్ జ్ఞాపకం పెట్టుకోండి. పరలోకం గురించి చెప్పండి, నరకం గురించి చెప్పండి. ముఖ్యంగా యేసు ప్రభు విమోచన కార్యం, ఆయన రక్తం గురించి చెప్పండి. ఓకే అండి? చేస్తామంటారా? కాలు విని కూర్చుందామంటారా? సంఘం పెద్ద కావాలని ఎంతమందికి ఉంది చెప్పండి ఇట. రైట్, వెరీ గుడ్. సో అందరు దాదాపు అందరు చేయలేపిర్రు. సో మీరు చెప్పాలి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వస్తేనే మనం నేర్చుకోవాలని ఉంటుంది. అక్కడి నుంచి వేరే ప్రశ్నలు వస్తాయి, వాటి మీద మనం వర్క్ చేస్తాం. సో ఖాళీగా మాత్రం ఉండద్దు, ఖాళీగా మాత్రము ఉండద్దు. యేసు ప్రభు మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా మీకేమన్నా? యేసు ప్రభు మొదటి ఆజ్ఞ, చాలా ఆజ్ఞల్ని 6000 కంటే ఎక్కువ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు మొదటి ఆజ్ఞ ఏంది ఏమన్నా తెలుసా? ఓకే, మత్తయి సువార్త 4వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఇది యేసు ప్రభు మొదటి ఆజ్ఞ. ఏమన్నాడైనా? యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి ఆజ్ఞ ఏమిచ్చిండో? పరలోక రాజ్యము సమీపించినది. ఏం చేయమన్నాడు? మారు మనసు పొందమన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది మారు మనసు అనేది. సో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారికి కూడా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పరలోకం పోరు, కానీ మారు మనసు ఎవరైతే పొందుతారో వారే పరలోకానికి వెళ్తారు. అర్థమైందండి? అర్థమైందా? సో మారు మనసు చాలా ఇంపార్టెంట్. పరలోక రాజ్యం అంటే ఏంది? పరలోక రాజ్యం అంటే ఏంది? రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటే దేవుని పరిపాలన, పరలోకం నుంచి పరిపాలన భూమి మీదకి వచ్చింది. యేసుప్రభు అన్న మాట ఏంటంటే పరలోకపు పరిపాలన భూమి మీదకి వచ్చింది. ఈ రాజ్యంలో, ఈ పరిపాలనలో మీరు ఉండాలంటే
మారు మనసు పొందండి అన్నాడు. అంటే ఆయన పరిపాలించువాడు, ఆయన మీ హృదయాలలో పరిపాలన చేయాలని కోరుతా ఉన్నాడు. ఈ భూమి మీద దేవుని రాజ్యము యేసు ప్రభు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఆయన రాజ్యం. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? భౌతికంగా ఏ రాజ్యంలో ఉన్నాం? ఇప్పుడు ఎవరు వెళ్తూ ఉన్నారు? బీజేపీ ప్రభుత్వం వెళ్తూ ఉంది కదా. అట్లనే పరలోక రాజ్యం కూడా ఉంది. పరలోక రాజ్యం కూడా భూమి మీద ఉన్నది. పరలోక రాజ్యము మరి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోక రాజ్యము పరిపాలన స్టార్ట్ అయింది. అందులో మీరు ఆ పరిపాలనలో ఉండాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పాతవి వదిలిపెట్టాలి, మోసాలు వదిలిపెట్టాలి, అబద్ధాలు వదిలిపెట్టాలి, పాత జీవితం వదిలిపెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత చూపి, యేసయ్యా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలో నీ రాజ్యం స్థాపించు, ఇప్పటి నుంచి నన్ను పరిపాలించు అని ఆయన పరిపాలనలకు విధేయత చూపాలి. ఓకే అండి, అదే పరలోక రాజ్యపు పరిపాలన. యేసు ప్రభు మొదటి ఆజ్ఞ అదే. చివరి ఆజ్ఞ కూడా తెలుసు కదా మనకు. చివరి ఆజ్ఞ అందరూ తెలుసు ఏంటండి? గ్రేట్ కమాండ్మెంట్స్. ఏంది చెప్పండి, చెప్పాలి, చెప్పండి ఏంది? తెలుగులో చెప్పండి. చివరి అధ్యాయం, మత్తయి సువార్త చివరి అధ్యాయం 19వ వచనం, 18వ వచనమా, 19వ వచనం. చాలా మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయాలంటే 2 విషయాలు నేర్పిస్తే సరిపా. ఏంది? సువార్త ఎట్లా చెప్పాలనేది నేర్పిస్తే సరిపోయాలి కదా. సో 2 ఆజ్ఞలు. ఫస్ట్ యేసుప్రభు ఫస్ట్ ఆజ్ఞ ఏది చెప్పండి? ఫస్ట్ ఆజ్ఞ ఏది? ఇప్పుడు చదువుకున్నాం ఆల్రెడీ. పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొందండి అన్నాడు. చివరి ఆజ్ఞ ఏంది? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సో బైబిల్లో ఉన్న అన్ని ఆజ్ఞలు మనం గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ ఈ 2 ఆజ్ఞలు కనీసం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుయి మొదటి మాట, లాస్ట్ మాట. ఫస్ట్ ఆజ్ఞ, లాస్ట్ ఆజ్ఞ. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలా ఆశీర్వాదకరం. ఫస్ట్ ఏమో మారు మనసు పొందాలి, చివరిదేమో శిష్యులుగా తయారు చేయాలి. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. సో పరలోక రాజ్యము మరి ఏందంటే, పరలోక రాజ్యం అంటే ఏంది? ఒక డెఫినేషన్ కూడా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. దేవుని రాజ్యపు లక్షణాలు. దేవుని రాజ్యము ఏం కాదంట? భోజనము పానము కాదు, కానీ ఏమంట? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం దేవుని రాజ్యానికి డెఫినేషన్ ఇది. ఓకే అండి. సో ఇందులో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇందులో మనము ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి హృదయంలో ఆయన పరిపాలన ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవుని రాజ్య వారసులుగా ఉంటారు. ఆ దేవుని యొక్క పరలోకపు యొక్క ఆశీర్వాదాలన్నీ వారికి ప్రాప్తింపబడతాయి. సో ఈ భూమి మీద ఈ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఈ ఆనందం ఉంటుంది. వీటితోటి మనం దేన్ని కూడా వెలగట్టలేం. అమూల్యమైనవి ఇవన్నీ కూడా కదా. నీతి, సమాధానము, అదేవిధంగా ప్రేమ, ఇవన్నీ కూడా చాలా అమూల్యమైనవి. సమాధానం లేక చాలామంది ఏమవుతారు? చనిపోతే ఉరేసుకుంటారు. మంచి మంచి హీరోయిన్లు కూడా, డబ్బు గల్లలు కూడా వాళ్ళు ఉరేసుకుంటారు, ఎందుకంటే సమాధానం లేక. సో ఎవరైతే యేసుక్రీస్తు పరిపాలన కింద ఉంటారో వారికి సమాధానం ఉంటుంది. దాన్ని వెలగట్టలేము మనం, అంత గొప్పది. సో పిల్లారా, మరి యొక్క పరలోక రాజ్యంలో అనేక విషయాలున్నాయి.
సో మనము ఆయన పరిపాలన కింద ఉన్నామా లేదా, మారుమనసు పొందినామా లేదా అనే విషయం. సో దానిలో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఆశీర్వాదాల గురించి కాదు కానీ ఈరోజు పరలోక రాజ్యపు వారసులకు అధికారాలు ఉన్నాయి. ఇవి కూడా మనం తెలుసుకోవాలి. సో ఎంతమంది అయితే మారుమనసు పొందిర్రో మీకు అందరికీ కొన్ని దేవుడు అధికారాలు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అథారిటీ. ఏంది? అథారిటీ ఇచ్చాడు కదా. ఆఫీసర్లకు తెలుస్తుంది వారి అథారిటీ. లేకపోతే గృహాలలో ఆడలకు, భార్యకు కొన్ని అథారిటీస్ ఉంటాయి కదా, భర్తకు కొన్ని అథారిటీస్ ఉంటాయి కదా. అథారిటీస్ అని అందరం కూడా ఏదో ఒక అథారిటీ కింద ఉన్నాం చెప్పాలంటే. సో పరలోక రాజ్యంలో ఉన్నవారికి కూడా, యేసు ప్రభు పరిపాలనలో ఉన్నవారికి కూడా అథారిటీస్, కొన్ని అధికారాలు ఉన్నాయి. వాటిని మనం నేర్చుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, దాని ప్రకారము నడవాలి. సో మొదటి అథారిటీ నేను ఆల్రెడీ ఇచ్చాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఏమంట? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలుగా మీరు దేవుని పిల్లలైపోయారు. ఏమండి? ఎంత గొప్ప అధికారం! ఆయన పిల్లలమగుటకు ఆయన ఏమైనా అందరు చెప్పండి, పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. సో మనమంతా దేవుని పిల్లలం కదా. ఎంత గొప్ప విషయం! దేవుని ఇంకోటి, పిల్లలు వేరు, కుమారులు వేరు. ఇది మీరు అడాప్షన్ గురించి మీరు నేర్చుకుంటే కనుక, అప్పుడు అంకుల్ చెప్పిండు మాకు అడాప్షన్ గురించి. అడాప్షన్ చాలా గొప్ప విషయం, దత్తత అనేది. సో నేను 2వ కీర్తన ఎందుకు చదివించినంటే, ఆయన కుమారుడు అనే మాట అక్కడ ఉంటుంది. ఆయన యేసు ప్రభు గురించి చెప్తుంది. అక్కడ కీర్తన 2వ కీర్తన యేసు ప్రభు కుమారుడు అని చెప్తాడు. సో కుమారుడు ఆయన జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుని యందు మనం విశ్వాసం ఉంచితే మనము దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. సో పిల్లలు వేరు, కుమారులు వేరు. కుమారులైతే వారు వారసులు అంటాడు కదా. రోమీయులకు రాసిన పత్రికలో కుమారులైతే వారు ఏమంట? వారసులు అంటాడు. సో పిల్లలు మాత్రమే కాదు, మనం అడాప్షన్ కిందకి వెళ్ళాలి. దత్తపుత్రులుగా ఆయన దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించెను అనే మాట కూడా ఉంటుంది. సో పిల్లారా, మనము పిల్లలం మాత్రమే కాదు కానీ వాళ్ళ కుమారులుగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్యేష్ఠుడై మనను తండ్రి దగ్గరికి తీసుకొచ్చిండు. ఏమని అంటే ఆయన దత్తపుత్రాత్మను అనుగ్రహించి మనను కూడా వారసులుగా చేసి ఉన్నాడు. వారసులు అంటే ఆయన ఆస్తిని పొందే హక్కు. సో ఆస్తి ఎప్పుడు పొందుతాము? కొంచెం ఎదుగుదలగా ఉంటే పొందుతాం కదా. మోషే అంటే ఆయన చిన్నప్పుడే మరి ఆ ఫరో కుమార్తె దగ్గర ఏమైండు? వాళ్ళ తల్లి ఏం చేసింది? ఆ జమ్ముపెట్టెలో పెట్టి వదిలేసినప్పుడు ఫరో కుమార్తె వచ్చి ఆ పిల్లని చూసి, వీని నా కొరకు వాళ్ళ అక్క వస్తుంది, అక్క వచ్చి ఈ బాలుని నీ కొరకు నేను పెంచిపిస్తాను అన్నప్పుడు వాళ్ళ తల్లి ఏం చేసింది? పాలిచ్చి పెంచింది, జీతం తీసుకొని. సొంత కొడుకుకు పాలిచ్చి జీతం తీసుకుంది. ఎవరు కూడా తీసుకోవచ్చు లోకంలో. గవర్నమెంట్ నుంచి ఏం చేసింది? ఆమె జీతం తీసుకుంది. సో ఆడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఏమైందంటే ఆమె దగ్గరకు తీసుకొచ్చిండు. అప్పుడు ఫరో కుమారుడు అనబడ్డాడు కదా. ఫరో కుమారుడు అనబడ్డాడు అంటే పెద్దగా అయ్యిండు. ఆ తర్వాత లాస్ట్కు పెద్దోడు అయిపోయినాక ఇంకా 40 ఏళ్ళ తర్వాత ఫరో కుమారుడు అనబడడానికి కూడా నేను ఇష్టపడలేదు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. అంటే మనం కుమారులంగా ఉండాలి, మనం కుమారులుగా ఎదగాలి, పిల్లలుగా అయినాం. విశ్వాసమందు మనం దేవుని అందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలగటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించెను. సో కుమారులు వారసులు. కుమారులు ఎవరండి? వారసులు. వారే జ్యేష్ఠుల సంఘానికి వెళ్తారు అని చెప్పేసి మనం 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. నేను సమయం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్తలేను, చాలా వచనాలు ఉన్నాయి కానీ అవన్నిటిలోకి వెళ్తలేను. సో మీరు జస్ట్ అడాప్షన్ గురించి ఆలోచించండి, నేర్చుకోండి, మీరు వెతికితే మీకు అన్నీ ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో పిల్లల మగుటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప విషయం. పిల్లలు మాత్రమే కాదు కానీ
వారసులుగా ఉండాలి, ఆయన కుమారులుగా ఎదగాలి, దత్తపుత్రాత్మను పొంది ఆయన వారసులుగా ఎదగాలి. అంటే ఆత్మీయతలో ఎదగాలి, స్థిరంగా యేసుక్రీస్తులో నిలవాలి. యేసుక్రీస్తు ఐక్యంగా మనం ముందుకు సాగినప్పుడైతే మనం వారసులము. వారసులకు ఆస్తి ఉంటుంది కదండి, వారసులకు మాత్రమే ఆస్తి కదా. పిల్లలు చాలామంది ఉంటారు కానీ వారసులు ఒక్కడే ఉంటాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందుకనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే అందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు యేసు ప్రభు గురించి మరి 2వ కీర్తనలో, అదేవిధంగా యెషయా 9:6లో, మత్తయి సువార్తలో, రూపాంతరం కొండపైన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు ఆనందించున్నాను, ఈయన చెప్పున్నది మీరు వినండి అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో మనం కుమారులుగా మనము స్వీకరించబడ్డాము, దత్తపుత్రాత్మను పొంది కుమారులుగా మనము స్వీకరించబడ్డాము. కాబట్టి పిల్లారా, ఆ గొప్ప అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. భూమి మీద యేసు ప్రభు నమ్మినందున పరలోకపు వారసులుగా మన దేవుడు భూమి మీద మనకు అధికారం అనుగ్రహించాడు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు పుడితేనే కోట్ల ఆస్తి వస్తుంది కదా. అంకుల్కున్న ఆస్తి అంతా బ్రదర్కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అంతేనే కదా. అట్లనే మనం దేవుని పిల్లలమైనందున దేవుని దగ్గర ఎంత ఆస్తి ఉందో ఆస్తి అంతా మనదే. హల్లెలూయా చెప్పుదాం అందరం కూడా కదా. ఎంత గొప్ప విషయం, మనం దేవుని పిల్లలం, మనము దేవుని పిల్లలం. చాలా హ్యాపీగా ఫీల్ కావాలి ప్రతిరోజు. దయ్య పిల్లలు కూడా ఉన్నారు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు. దయ్య పిల్లలు 8:44 కదా, చూడండి ఒకసారి. అపవాది సంబంధులు, మీ తండ్రి అపవాది సంబంధులు. చాలా మాటలు యూదులను చూసి సర్ప సంతానమా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. మీరు మీ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇంకేమన్నాడమ్మా? మీ తండ్రి దురాశలను నెరవేర్చుచున్నారు. సో మనము ఎట్లా ఉన్నాం చెప్పండి ఒకసారి. దేవుని పిల్లలుగా ఉన్నామా, సమాజంలో ఇంటిలో దయ్య పిల్లలుగా ఉన్నామా? ఇంట్లో చిన్నపిల్లలను వీడు దయ్యం రా అంటాం కదా, ఎందుకంటే దయ్యం చేష్టలు చేస్తూ ఉంటాడు. సో మనం దయ్య పిల్లలుగా ఉన్నామా, దేవుని పిల్లలుగా ఉన్నామా? అయితే దేవుడైతే మనకు యేసుక్రీస్తు ద్వారా మరి ఆయనను మన హృదయంలో ఆయన పరిపాలనను అంగీకరించినప్పుడు దేవుడు మన మనస్సును మార్చి మనం దేవుని పిల్లలుగా అవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా కదా. ఎంత గొప్ప విషయం. సో దేవుని పిల్లలగుటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించాడు. రెండోది లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం, ఇంకొక అధికారం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. అలా చెప్తారని అనుకుంటున్నాను. మీరందరూ యాక్టివ్గా ఉండాలి, రైట్. శత్రువు బలమంతటి మీద మీకు ఏమొచ్చిందండి? యేసు ప్రభు నమ్మినందున, యేసు ప్రభు పరిపాలనలో మీరు ఉన్నందున. అసలు ఉండాలా లేదా పరిపాలన కింద? యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుని రాలేదా? మారు మనసు పొంది రాలేదా? చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో మారు మనసు బోధలు పోయినాయి. చాలా మట్టుకైతే ఆశీర్వాదాల గురించి చెప్తారు, మారు మనసు గురించి చెప్తలేరు లోకంలో. సో మారు మనసు పొందితేనే కానీ నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవు కావు. హృదయంలో యేసు ప్రభుని అంగీకరించాలి. ప్రభువా నీ పరిపాలన అంటే యేసు ప్రభు నేర్పించండు, నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు కదా. ఆయనే ప్రార్థన నేర్పించండు శిష్యులకు. సో రెండో ఆశ అది అథారిటీ ఏందండి? రెండో అథారిటీ ఏంది? రెండో అధికారము శత్రు బలమంతటి మీద. ఇదిగో పాములు అంటే ఆ పాములు కావు, మనం చూసే పాములు కావు, పాములు తేలు, మనం చూసే తేలు కావు. ఆయనతో పోయి పాములను తేళ్ళని దొక్కగలరు. ఏ పాములు తేలు? పాము సాతానికి సాదృశ్యం కదా, సర్ప సంతానమా అన్నాడు. సో భూమి మీద ఆ సర్పం యొక్క విషము చాలామందిలో ఏమైందంటే వెళ్ళిపోయింది. మనుషులందరిలో చాలామందికిలో వెళ్ళిపోయింది.
మంచిగానే మాట్లాడతాడు ముందుడ, వారి నాలుకల మీద విషం ఉన్నది అంటాడు కదా. మన ఇంకనే ఉంటారు కానీ మనల్ని కాటేయడానికి ఎన్నో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ రీతిగా ముంచాలి, ఏ రీతిగా మోసం చేయాలి, ఆడపిల్లల్ని ఎట్లా మోసం చేయాలి, బిజినెస్లో ఎట్లా మోసం చేయాలి, ఇదంతా అపవాది యొక్క దురాశల యొక్క విషయాలు ఇవన్నీ. సో ఆ పాములను, సో వాటిని అధిగమించగలిగిన శక్తిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అధికారం ఇచ్చాడు. అది ముందే మనం గ్రహించగలం. యేసు ప్రభు నమ్మిన వారు ముందే ఆ విషాన్ని ఇటు విషపోడు అని మనం తెలుసుకోగలం. చేటు చేసేవారు, తేళ్ళు అంటే తేలు కుడితే ఎట్లుంటుందండి, మంట కదా. కొందరు మనం ఏమంటారంటే మనకు మంటనే ఉంటుంది కదా, ఎప్పుడు మనకు మంట ఉంటుంది. సో వారిని కూడా అధిగమించడానికి శత్రు బలమంతటి మీద మరి ఆయన అధికారం, అంటే ఇవన్నీ సాతాను క్రియలకు సూచన, సాతాను క్రియలకు సూచన. ఏది, పాములు, త్రేళ్ళు, ఈ యొక్క అపవాది యొక్క పిల్లల యొక్క మరి వారికి సూచనగా ఉన్నది. సో శత్రు బలమంతటి మీద మనకు దేవుడు ఏమని అనుగ్రహించాడు, అధికారం అనుగ్రహించాడు. సో మనకు ఇది అందరూ కూడా ఇప్పుడు రోగాలు కూడా మనకు మంట తీసుకొస్తాయి, రోగాలు కూడా శత్రువు తీసుకొస్తుంది, లాసులు శత్రువు తీసుకొస్తుంది. సో వీటన్నిటి మీద అధిగమించగలిగే శత్రు బలమంతటి మీద దేవుడు మనకు ఇది మనము ఏం చేయాలంటే తీసుకోవాలి, అథారిటీని ఏం చేయాలండి, ఉపయోగించాలి. అథారిటీ ఉంటే కాదు. ఇప్పుడు అథారిటీ ఇచ్చినాం, మీకు ఇచ్చిండ్రు, మీరేం చేస్తారు, మీరేం చేయాలి, దాన్ని ఉపయోగించాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి అందరికీ అథారిటీస్ ఉన్నాయి, శత్రు బలమంతటి మీద అథారిటీస్ ఉన్నాయి. కానీ మనం ఏం చేయము, వింటాం, కూర్చుంటాం. సో సంఘం ఎప్పుడైతే ఈ అథారిటీని ఉపయోగించిందో చాలామందికి విడుదల వస్తుంది, చాలామందికి విడుదల వస్తుంది. యేసుప్రభు మార్క్స్ వార్తలు 16వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడతాయి అన్నాడు కదా. 16 నుంచి చదువుకుంటారండి, మార్క్స్ వార్త 16 నుంచి చదువుకుంటారండి. ఎస్, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఇంకా నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా తన నామమున దయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు ఏమవుతారంట, స్వస్థత నొందుదురు. అర్థమైందండి. సో ఇదంతా మీరు నమ్మి రాలేదా, మరి మీ వలన ఇవన్నీ ఏమైనా అవుతున్నాయా? కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు డెమాన్స్ట్రేట్ చేయాలి. కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డెమాన్స్ట్రేట్ చేయాలి. అద్భుతాలు జరుగుతాయి తప్పక. మీరు పోయి కొంతమంది అంటే ఎవరైతే బాగలేరో మీ చుట్టుపక్కలలో దేవుడు మిమ్మల్ని వాడుకొని వాళ్ళని బాగా చేస్తాడు. మీకు అందుకే పెట్టిండు మిమ్మల్ని సమాజంలో. మీరు వారి మీద పోయి చేతులు ఉంచినప్పుడు వారికి ఏమొస్తుందంట, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఏమవుతుందంట, ఇది పాస్టర్ పని కాదు, అందరి పని. నమ్మిన వారి వల్ల అన్నాడా లేక పాస్టర్ల పని అన్నాడా మాట, ఏమన్నాడండి, నమ్మిన వారి వలన అన్నాడు. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. సో ఇక్కడ పాస్టర్ అని లేకపోతే ఏదో మెంబర్ అని అట్లా కాదు, అందరి ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు ఏ సమాజంలో ఉన్నావో అక్కడ దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు యేసుప్రభు పేతురు అత్త మీద ఆమెను ముట్టి పైకెత్తిండు. జ్వరం బాగా అయిపోయింది, అప్పుడే ఆమె ఉపచారం చేస్తూ ఉన్నది అని చెప్పి మనము మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో చదువుకుంటాం. సో రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అంటే శత్రు బలమంతటి మీద మనకు అధికారం అనుకుంటాడు. మనకు అధికారం ఉందని మనం తెలుసుకోవాలి. చాలామంది అమ్మో ఐఎమ్ వీక్, వాళ్ళ మీద చేయబడితే నాకేమవుతుందో,
మా పాస్టర్ అంటే మా మిస్సెస్, మేము ఒక దయాలు పట్టిన ఆమె దగ్గరికి పోయినాం. ఈడ బేగంపేటలో వాళ్ళు పిలిస్తే పోయినాం. నేను ధైర్యంగా పోయినా, నాకు నా అథారిటీ తెలుసు కాబట్టి నేను చేయబెట్టినా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆమె అన్నీ చెప్తుంది, మీరు అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అని. దయ్యం వెళ్ళిపోమని చెప్తున్నాం మేము. ఆమె భయపడుతుంది చేతులు పెట్టడానికి. ఒక్కోసారి మనం ఏమనుకుంటాము, వాళ్ళ దయ్యాలు మన మీదకి వస్తే ఏమని మనం భయపడుతుంటాం, వాళ్ళ రోగాలు మనకు వస్తే ఏమని భయపడుతుంటాం. అట్లుండదు. జార్జ్ ముల్లర్ అంటే ఆయన సేవ చేసేటప్పుడు కలరా వ్యాధి చాలా వ్యాపిస్తూ ఉంది. ఇంట్లో అంతా వాళ్ళ భార్య కూడా చెప్తుంది, నువ్వు బయటకు వెళ్ళకని. అయినా కానీ ఆయన దేవుడు నన్ను సేవకు పిలిచిండు, నేను ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి బయటికి వెళ్ళి ఆయన చాలామందికి పరిచర్య చేశాడు. సో మనం భయపడొద్దు, మనకు దేవుడు అథారిటీ ఇచ్చిండు. అధికారం ఉన్నోళ్ళు భయపడొద్దు. ఏం చేయొద్దండి? పోలీసులు భయపడతారా? పోలీసులు భయపడతారా? ట్రాఫిక్ పోలీస్ భయపడతాడా బండ్లకు? ట్రాఫిక్ పోలీసుడు డ్రెస్ వేసుకొని ఇట్లా చేయి ఆపిండంటే ఎంత పెద్ద లారైనా కానీ ఆగవలసిందే, అంతేనా కదా? సో దేవుడు కూడా మనకు అథారిటీ ఇచ్చిండు శత్రు బలవంతటి మీద. సో అది తెలుసుకోవాలి, ఉపయోగించాలి. ఉపయోగిస్తామంటారా లేదా? మనం కూర్చొని వినడానికి ఇష్టపడుతున్నాం, ఇప్పుడు ఏం చేయడానికి ఇష్టపడతలేము. ఆయన పాస్టర్ చేసుకుంటాడులే పాపం, ఆయన చేసిండు మీ అందరిని సమకూర్చుండు, ఇంత కట్టిండు, ఇదని చేసిండు, ఆయనే చూసుకుంటాడులే అట్లా కాదు. ఎవ్రీబడి, మీరు అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని నా మనవి. అండి అందరు చిన్నపిల్లలు కూడా యేసుప్రభుని నమ్మిన వాళ్ళు అందరూ చేయాలి పనులు. సువార్త చెప్పాలి, అధికారాన్ని ఉపయోగించాలి. నీ అధికారం ఉపయోగించుకుంటే అది నిర్వీర్యం అవుతుంది. పోలీస్ జాబ్ వచ్చింది కానీ డ్రెస్ వేసుకుంటాడంటే అదేమనమాట, అయిపోయింది, ఆ జాబు పీకేస్తారు. అట్లనే మనము అథారిటీని ఉపయోగించాలి. మన అథారిటీ మనకు తెలియకపోతే మనం భయపడుతుంటాం. సైతానికి తెలుసు వీడు దేవుని పిల్లోడు అని. ఒకసారి నేను రాజన్న విషయం విన్నాను. నేను ఒక దయ్యం పట్టిన వాళ్ళు తీసుకొస్తున్నారంట. ఆ దయ్యం చెప్తుంది, మీరు ఏడికి తీసుకుపోతున్నారో నాకు తెలుసు, ఆ రాజు దగ్గర తీసుకుపోతున్నారు కదా అని చెప్పిందంట. నేను పర్షన్ అయిపోయాను. వికారాబాద్ రాజు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉర్రు. సో అంటే దయ్యానికి తెలుసు మన అథారిటీ, మనకు దేవుడు ఏమిచ్చాడో మన మీద మహిమ ఉంటుంది. మనం నల్లగా ఉన్నా మన మీద మహిమ ఉంది. విన్నావా? ఏముంది? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మహిమతో నింపిండు. మీ అందరికీ మహిమ ఉంది మీ మీద. మీరు తక్కువ అంచనా వేసుకుంటారు, కానీ మీరు తక్కువ లేంగారు. పరలోకపు రాజ్య పరిపాలన మీ మీద ఉన్నది. అర్థమైందండి? ఇప్పుడు అంటే మైక్ ఉంది చెప్తున్నా, కానీ బయట మనము బీజేపీ వాళ్ళు అన్నారు అనుకో, పోలీసు వాళ్ళు కూడా ఏమవుతారు, అరే బజరంగ దళోడు వీళ్ళు కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని. అలా మీద కేసులు కావు, మామూలు వాళ్ళ మీద కేసులు అవుతాయి. సో సైతానికి తెలుసు నీ అధికారం ఏందో, నువ్వు ఎవరో సైతానికి తెలుసు. నువ్వు దేవుని కుమారుడు, నీ మీద దేవుని మహిమ ఉందని దానికి తెలుసు. నువ్వు తెలుసుకుంటలేవు, అది శోషనీయం. నువ్వు దేవుని కుమారుడు, దేవుని పిల్లడు, నీ మీద అధికారం ఉంది, పరలోకపు యొక్క అధికారం ఉంది నీ మీద. యూ షుడ్ నో దట్. అండ్ ఏది ఆ అధికారాన్ని మీరు ఉపయోగించాలి. ఒకసారి కాకపోవచ్చు, ఒకసారి చేస్తే ప్రార్థన ఏమవుతలేదు అనుకోవచ్చు, మళ్ళీ ఒకసారి చేయండి. యేసు ప్రభువుకే 2 మార్లు చేయాల్సి వచ్చింది. అది ఆ గుడ్డివానికి ఒకసారి ఏమో కళ్ళు కనబడుతున్నాయా నీకంటే ఏమన్నాడు, కనబడుతున్నాయా, మనుషులు చెట్టులేక కనబడుతురు అన్నాడు. మనుషులు ఎట్లా? మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ ప్రార్థన చేసిండు. ఇప్పుడు ఏం కంటే ఇప్పుడు చక్కగా కనబడుతుంది అని చెప్పి. యేసు ప్రభుకే ఒక్కొక్కసారి యేసు ప్రభు ప్రార్థన చేస్తేనే కార్యాలు కాలే. ఎందుకు? వారి విశ్వాసాన్ని బట్టి. యేసు ప్రభు చేయడానికి కాదు, ఆయన అన్నీ చేయగలడు. సో మనం కూడా మనం ధైర్యంతో ముందుకు పోతే దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు. సో మీరు ఫస్ట్ ఏంది, చేతులు పెట్టండి, పోయి
దయ్యం పట్టిన వాళ్ళ మీద చాలామందిలో దయ్యాలు కూడా ఉంటాయి, కనబడాయి, అవి బయటికి కనబడాయి, కొట్లాడుతూ ఉంటారు. లేకపోతే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, చాలా టూ మచ్ అల్లరి ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలి? పండుకున్నప్పుడు చేయబెట్టి, హోలీ స్పిరిట్ లార్డ్, ఈ బిడ్డను సాధుపరచండి, సాధు చేయండి అని పిల్లల మీద కూడా తల్లులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భర్తలు కూడా నిన్నాడు, కొంతమంది భర్తలు ఎంత చెప్పి నిన్నాడు, అక్కడ పండుకున్నప్పుడు చేయబెట్టి ప్రార్థన చేయండి భార్యలు. అర్థమైందా? వాళ్ళు కూడా సాధువు అయిపోతారు. యేసు ప్రభు దగ్గరికి ఓడొచ్చినా వాడు సాధువు కావాల్సిందే. హల్లెలూయా చెబుదాం. యేసు ఆ చైన్లతో కడతానే వాడు ఆగలేడు. యేసు ప్రభు దగ్గర రాగానే పిల్లలకి ఏమేండు? దేవుని కుమారుడా, సర్వోన్నత కుమారుడా, ఇంత తొందరగా ఎందుకు వచ్చినావయ్యా నువ్వు? అప్పుడే మమ్మల్ని నరకం పంపుతావా అని చెప్పేసి ప్రార్థన చేసినాడు కదా, సాధువు అయిపోయాడు. సో యేసు ప్రభు పరిపాలన ఎక్కడ ఎవరిలో ఉంటుందో వారు చాలా పవర్ఫుల్. మనం చేయబెట్టినప్పుడు ఏమవుతాయంటే వాళ్ళు సాధువు అయిపోతారు. ఓకే అండి? ఓకే అండి? హల్లెలూయా. ఎన్ని చెప్పినా ఫస్ట్ ఏం చేయి? దేవుని కుమారులము. రెండు ఫస్ట్ ఏంటండి? దేవుని కుమారులం. ఇప్పుడు రెండోది ఏం చెప్పినా? శత్రు బలమంతటి మీద అధికారం. రెండోది ఏంటంటే అప్పుడే మర్చిపోయారు. చూడండి, 7 రోజేమో మీరు ఇంట్లో ఏమైనా ఉండొచ్చిరా బిర్యానీ గిట్ట? రెండే చెప్తే అప్పుడే మర్చిపోయారు. ఫస్ట్ది ఏంది? కుమారులుగా అధికారం అనుగ్రహించాడు. వారసులము, కుమారులం అయితే వారసులము. రెండోది ఏంది? శత్రు బలవంతుడి మీద. నీ శత్రువు అంటే పక్కనింటి మీదకి పోయి దాని మీద ఏంది అధికారం ఉపయోగించగలరు. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం. శత్రువు ఎవరంటే పక్కోరు కాదు, ఎదురింటోళ్ళు గారు, పక్కోళ్ళు గారు. మన శత్రువులు కనబడని అపవాది. వాని క్రియలు చాలామందిలో ఉన్నాయి. వాని క్రియలకు మనము క్రియల మీద మనకు అధికారం ఉంది. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఉంది. మూడోది చూద్దామంటారు. ఒకటి యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14. చదవండి. ఆయన నామములో మనకు ఏదైనా ప్రార్థించినప్పుడు, లేకపోతే యేసు నామంలో ప్రార్థించే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులం, మనం. కానీ ఇప్పుడు దేవుని కృప వలన యేసుక్రీస్తునందు మనం దేవునికి సమీపస్తులమైన. అయితే ఆ యేసు ప్రభు నామములో మనకు ప్రార్థించే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నా నామమున మీరు ఏది అడిగినా అది ఆయన చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన నామం చాలా శక్తివంతమైనది. 3 చాలా శక్తివంతమైనవి. ఏదంటే వాక్యము, నామము, అదేవిధంగా రక్తం. ఏంటి అండి? ఈ 3 ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. జాయిస్ మీరు ఒక బుక్ రాసింది. ఈ బుక్ తెచ్చుకొని మీరు చదవండి కావాలంటే. ఏంది? వాక్యం. చెప్పండి అందరు కూడా. వాక్యము, తర్వాత నామం, తర్వాత రక్తం. ఓకే అండి? వాక్యము, నామము, యేసు రక్తం. ఈ 3 ఎక్కడ హెచ్చింపబడతాయో అక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి నిలయం చేస్తాడు. అందుకే పాటలలో యేసు నామం పాటలు ఎక్కువ వాడుకోవాలి. పాటలలో యేసు రక్తం గురించిన పాటలు వాడుకోవాలి. వాక్యం చదవాలి. సో ఈ 3 ఎక్కడ ఉంటాయో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యాలు చేయడానికి రెడీగా ఉంటాడు. యేసు నామం ఎక్కడ హెచ్చింపబడుతుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి
యేసునామం చాలా బలమైంది. యేసునామం భూమి మీద చాలా 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 శక్తివంతమైంది కదా. అన్ని నామముల కంటే పైన మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము 5 నుంచి ఆ కింది ఆ పారాగ్రాఫ్ వరకు. కాబట్టి ఆయన దాసుని రూపం ధరించెను అని చెప్పుకుంటూ కిందిగా అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడెను అని తర్వాత చదువుకోండి ఆ విషయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కింది వరకు. ఓకే అండి. సో యేసునామంలో ప్రార్థించే అధికారాన్ని దేవుడు ఏముందిలే యేసునామం అనుకుంటాం మనం. యేసునామం ఎక్కడ ఉచ్చరింపబడుతుందో అక్కడ దయ్యాలు ఏమవుతాయి? పారిపోతాయి కదా. యేసునామంలో ఏంది? రక్షణ ఉంది. యేసునామంలో స్వస్థత ఉంది. ఆ పేతురు యోహానులు ఆ 3వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పోయి నజరుడైన యేసుక్రీస్తు నామంలో లేచినాడు అంటే అక్కడ ఏమైపోయింది? అప్పటిదాకా ఎప్పుడు కూడా నడవలేవాడు. పవర్ వెళ్ళిపోయింది. పవర్ వెళ్ళిపోయి నరాలు, మాంసము, కండరాలు అన్నీ సెట్ అయిపోయినాయి. కణాలన్నీ క్లీన్ అయిపోయినాయి. లేచి దిగ్గున లేచి వాడు గంతులు వేసిండట. ఆశ్చర్యమైన విషయం కదా. ఇన్నేళ్ళ నుంచి నడవనివాడు యేసు నామంలో నడవంటగలా నడిచిండు. సో యేసు నామంలో ప్రార్థించే అధికారం అది మనం ప్రత్యక్షత కలగాలి. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మీకు. మనం ఏంటంటే ఆ నామంలో ఎట్లా పనిచేస్తుంది అనేది మీరు ప్రాక్టీస్. విశ్వాసం, మీ విశ్వాసము, మీ విధేయతను బట్టి యేసు ప్రభు కార్యం జరిగిస్తాడు. అర్థమైందండి. సో యేసునామము చాలా శక్తివంతమైన. యేసునామంలో రక్షణ ఉంది. యేసునామంలో స్వస్థత ఉంది. యేసునామం ఉపయోగిస్తే దయ్యాలు పారిపోతాయి. దయ్యాలు పారిపోతాయి. ఒక అమ్మాయికి దయ్యం పట్టి ఉండే. అమ్మాయి అంటే 8 years ఉంటుంది. పారిపోతూ ఉంది ఇంట్లోకించి. వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొని పరేషాన్ అయిపోయారు. అమ్మాయి పారిపోతుంది, ఇంట్లోకించి ఏడ్చుకుంటూ పారిపోతుంది. నాకు పిలిచినాక పోయి ఆమె చేయి మీద పెట్టి పోయి యేసు రక్తమే జయము, యేసు నామమునకే జయము అని చెప్పేసి కొద్దిసేపు అన్న ప్రశాంతం అయిపోయింది. ఏమైందండి? ప్రశాంతం అయిపోయింది. సో దేవుడు ఆ యేసునామం మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి యేసునామంలో ప్రార్థించే అధికారం మనందరికీ ఉంది. మనమంతా దేవుని పిల్లలం, ఆయన వారసులం అని ఇప్పుడు దాకా విన్నాం. యేసు ప్రభు జ్యేష్ఠుడు, ఆయన మనకు సహోదరుడు అన్నట్టు. సో ఆయన నామంలో ఏది అడిగినా కానీ ఆయన చేస్తాడు. కాబట్టి ఈ అథారిటీ కూడా ఇచ్చాడు మనకు. యేసు నామాన్ని ఇచ్చాడు. యేసు నామాన్ని ఉపయోగించాలి. అధైర్యపడొద్దు, చీకటి కార్యాలకు అధైర్యపడొద్దు. సో యేసు నామాన్ని మీరు ఉపయోగించండి. యేసు నామం ఏ రీతిగా ఉపయోగించారో శిష్యులు మీరు అపోస్తుల కార్యాల్లో చూడండి. ఆయన నామంలో ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయో. పాత నిబంధనలో ఆయన నామం గొప్పదని ఎన్నో మాటలు ఉంటుంది. యెహోవా నీ నామం ఎంతో బలమైనది అని పాట పాడుకుంటాం కదా. ఆ వచనాలన్నీ చూసుకుంటే ఆయన నామమే చెరసాల నుంచి విడిపించింది కదా. ఆయన నామాన్ని స్తుతించినప్పుడు ఎరికో గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. సో ఆయన నామము ఉచ్చరించినప్పుడే మరి దయ్యాలు పారిపోయినాయి. కాబట్టి పిల్లారా, యేసు నామాన్ని ఉపయోగించడం కూడా మనం నేర్చుకోవాలి. మనకు దేవుడు అథారిటీ ఇచ్చిండు. యేసు నామంలో చాలా అథారిటీ ఉంటుంది. ఇప్పుడు అంకుల్ ఒక 10 లక్షలు చెక్ రాసి సంతకం పెట్టి అమ్మ తీసుకొని తెచ్చుకోపో అంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన రాలే అడదాకా. ఆ నామము ఆ సంతకం చూసి ఏం చేసి వాళ్ళు ఇచ్చేస్తారు పైసలు, అంతేనే కదా. అంటే ఇప్పుడు యేసుప్రభు భూమి మీద లేడు, కానీ ఆయన నామం ఉంది. ఆ నామాన్ని మనం ఉపయోగించుకోవాలి. సో ముచ్చటగా 3 అయినాయి. ఇంకా చెప్పమంటారా? సాల్వ్ చేద్దామంటారా? మీ సమయం అయిపోయింది. ఇంకొకటి చెప్దామంటావా? రైట్, అసలు విషయానికి వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ మనము ఇందాక చూసుకున్నాము. లాస్ట్ ఆజ్ఞ, చివరి ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువుది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 20.
సువార్త చెప్పే అధికారం. 4వది ఏంటండి? సువార్త చెప్పే అధికారం. ఇతరులకు సువార్త చెప్పే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, మనకు ఆజ్ఞించాడు. అది సువార్తకున్నంత శక్తి దేనికి కూడా లేదు. ఏమంటాడు? నశించు వారికి ఏమంట సువార్త విషయం ఏంటంటే నశించు వారికి వెరితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్త అంటే ఏంది చెప్పండి? సువార్త అంటే డెఫినేషన్ కూడా ఉంది, నిర్వచనం కూడా మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం. లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఈ 3 విషయాలు తప్పకుండా సువార్తలో. ఏమండి? మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైండు? మరణించాడు. పాపం అనేదే సమస్య మనుషులకు అందరికీ కూడా, అదే నరకానికి తీసుకెళ్తుంది. నరకం తప్పించే మార్గం ఉంది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాపముల కొరకు ఆయన మరణించాడు, మన సమస్యను ఆయన తీసేసాడు, ఆయన విల చెల్లించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేయడం బట్టి గొప్ప నిరీక్షణ ప్రజలకందరికీ కలిగింది. మరణాన్ని జయించినోడు ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మరణాన్ని జయిస్తారు. హల్లెలూయా చెప్పుదాం అందరూ కూడా. సో మరణం మన మీద అధికారం ఉండదు. ఇది గొప్ప సువార్త అండి. చాలామంది పాపంలో మగ్గి దాని యొక్క ఫలితాలు అనుభవించి చచ్చిపోయి నరకానికి వెళ్తారు, బ్లాక్ కలర్. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపంలో కొరకు చనిపోయాడు, రక్తం గార్చాడు, మరణించాడు, పాతిపెట్టేవాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఇది సువార్త. ఈ సువార్త చెప్పే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకు తెలుసు ఆ విషయం. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడని మనం అనుభవిస్తున్నాం. మనకు తెలుసు నా పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయాడు. నేను యేసు ప్రభు శిలువ కార్యాన్ని నేను నమ్ముతున్నాను. నా కొరకు ఆయన లేచాడు, నన్ను కూడా ఒకప్పుడు లేపుతాడు. ఇది మంచి వార్త, ఇది సువార్త. ఇది చాలామందికి తెలియదు. చాలామంది పాపాల కొరకు ఏదేదో చేస్తుర్రు, పాపాలు పోవాలని వ్రతాలు చేస్తుర్రు, బలులు ఇస్తుర్రు, దాన ధర్మాలు చేస్తుర్రు, గుళ్ళ గోపురాలకు పోతుర్రు, ఎక్కడెక్కడో ప్రయాణాలు చేస్తుర్రు. ఉన్న దగ్గర చేసుకోవచ్చు, ఉన్న దగ్గరనే నమ్మి బాప్తిజం పొందు, నమ్మినవాడు రక్షణ పొందుతాడు. సువార్త. యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు అని సువార్త. ఈ చెప్పే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఆపాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి, చుట్టుపక్కల కూడా ప్రయత్నం చేస్తాడు, మతాలు చేస్తాయి, ఆఖరికి క్రైస్తవులు కూడా సువార్తను ఆపుతా ఉన్నారు పద్ధతులు, వారి ఆచారాలను బట్టి. కానీ రక్షింపబడ్డ వాళ్ళు, పరలోక రాజ్యంలో పరిపాలన కింద ఉన్న అందరూ కూడా సువార్త చెప్పే అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ అధికారాన్ని మనం వాడుకోవాలి. సువార్తలో శక్తి ఉంది. నువ్వెంత సువార్త చెప్తే అంత శక్తితో నింపబడతావు. దీర్ఘాయుషు నీకుంటుంది, బలం నీకుంటుంది, రోగాలు నీ దగ్గరికి దరిచేరవు. సో నువ్వు సువార్త చెప్తూ ఉండాలి అంతే. సువార్త చెప్పే అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. 4 విషయాలు చెప్పాను, ఇంకా ఉన్నాయి కానీ 4 విషయాలు చెప్పాను. పరలోక అమ్మా చెప్పమ్మా. పరలోక పాట కావాలి. ఉన్నాయా? పరలోక పాట ఉంది ఏదైనా? చూడాలని లేదా? పరలోకము నా దేశము, పరదేశీని నీలా మాయాలోకమేగా, నేను యాత్రికుడాను. ఓకే అండి, 4 విషయాలు చెప్పాను. 4 విషయాలు ఏంటి? ఫస్ట్ ఏంది చెప్పాలి, మీరే ఇన్నోళ్ళు చెప్పాలి. దేవుని కుమారులము, దేవుని కుమారులము. పిల్లలైతే సరిపోదు, కుమారులం కావాలి. ఓకే అండి, దేవుని కుమారులం. రెండోది ఏంది?
అర్థమైందండి? శత్రు బలం అంతటి మీద అధికారం. శత్రు బలం, మన శత్రువు ఎవరో మనకు తెలుసు. సో దాని మీద మనకు అధికారం ఉంది. రైట్? శత్రువు రోగాలు తెస్తుంది, అప్పులు తెస్తుంది, వీటన్నిటిని జయించగల శక్తి ఉంది. అప్పులను జయించవచ్చు మనం, రోగాలను జయించవచ్చు మనం. సో నువ్వు వాక్యం చదివితే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం అప్పులను అధిగమించగలిగిన, రోగాలను అధిగమించగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శత్రువు మనల్ని బాధ పెట్టాలని చూస్తుంది, కానీ దేవుడు మాత్రము అధిగమించే ఆత్మను మనకు అనుగ్రహించాడు. మరణాన్ని జయించిండంటే ఈ అప్పులెంత, ఈ రోగాలెంత. సో శత్రు బలం అంతటి మీద మనకు అధికారం అనుగ్రహించాడు. మూడవది ఏం చెప్పాను? నామములో ప్రార్థించి అడిగే అధికారం అనుగ్రహించాడు. కొందరు నామం పెట్టుకుని వస్తారు కదా, నేను పలానా తాలూకు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనిషిని నేను అంటాడు కదా. మనం ఎవరు మనుషులం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసుప్రభు పిల్లలం, మనం యేసుప్రభు మనుషులం, భూమి మీద ఉన్నాం. ఒక్కడున్నా సమాజంలో ఒక్కడున్నాడు చాడు బలవంతుడు కదా. రైట్? మనం అంతా ఆర్మీ. మూడోది. నాలుగోది ఏం చెప్పాను? సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు. నువ్వు సువార్త చెప్పకుంటే చచ్చిపోతావు, సువార్త చెప్పకుంటే నాకు శ్రమ అన్నాడు కదా. కాబట్టి నువ్వు సువార్త చెప్పాలి. 2 గాలాలు ఇచ్చాడు మీకు. మాట లేని పుస్తకం ఒకటి, 1 నిమిషంలో సాక్ష్యం ఎట్లా చెప్పాలి. ఈ 2 బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కొద్దిసేపే, ఎక్కువసేపు ఉండదు, కొద్దిసేపే మీరు సువార్త చేయండి. మీరు చేస్తే మీ పని మీరు చేస్తే దేవుని పని దేవుడు చేస్తాడు. సో సువార్త చెప్పే అధికారం కూడా దేవుడు, అందరు చేయాలి సువార్త. సో సంఘం పెరగాలి, ఇంకా చాలా సంఘాలు స్థాపించబడాలి. చాలామంది ఉన్నారు కదా, ఈడనే ఎంతోమంది వస్తుంటే. దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చిన ఆపర్చునిటీ కొరకు వందనాలు. చిన్న ప్రార్థన చేసి నేను వెళ్తాను. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిపాలన మనలో ఉన్నది. దేవుడు కృప చూపాడు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రంలో నీ నామం కొరకు వందనాలు తండ్రి. ఈ భూమి మీద ప్రభువా నీ పరలోక దేవ పరిపాలన కింద మేము ఉండడానికి, ఆ రాజ్యంలో చేర్చబడడానికి మీరు మమ్మల్ని జగతి పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నారు, పిలిచి ఉన్నారు, నీతిమంతులుగా చేసి ఉన్నారు. అందుకొరకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలుగా భూమి మీద ఉండడానికి నువ్వు కృప చూపావు నాయన. ఇది మా ద్వారా జరిగింది కాదు నా తండ్రి, ఇది నీ కృప, నీ వరమే ప్రభువా. అందుకొరకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మీరు మాకు ఇచ్చిన అధికారాల కొరకు వందనాలు తండ్రి. దేవ తండ్రి, నీ కుమారులుగా ఉండడానికి అధికారం అనుగ్రహించారు. పిల్లలమైతే కాదు కానీ ప్రభా వారసులుగా చేస్తున్నారు. జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మేము దేవ తనతో కూడా మేము వారసత్వాన్ని పంచుకోవడానికి ఎంతో కృప చూపావు నాయన, నీకు వందనాలు. అదేవిధంగా శత్రు బలమంతటి మీద అధికారం అనుగ్రహించావు. అదేవిధంగా నీ నామంలో ప్రార్థించగలిగిన కృపను అనుగ్రహించావు. సువార్త చెప్పగలిగిన కృపను అనుగ్రహించావు. అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సంఘంని బట్టి వందనాలు, అధ్యక్షత వహించినటువంటి అంకుల్ని బట్టి వందనాలు తండ్రి. అదే సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి. నేను తిరిగి వెళ్తుండగా నీ తోడు నీడ నాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నజరుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.